నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్నటి వరకు పాడుతా తీయగా షోపై ఆరోపణలు చేసినందుకు ప్రవస్తి చాలా వైరల్ అయింది. మరి ఈ ఇష్యూని మర్చిపోక ముందే మరొక ఢీ షో డాన్సర్ జాను లైరి సూసైడ్ చేసుకుంటానని చెప్పడం ప్రస్తుతం వైరల్గా మారుతుంది. ఇంతకీ ఆమె ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేసింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే. నమస్తే. ఏంటి అసలు ఈ జాను లైరి ఇష్యూ ఏంటి? ఆమె ఎందుకు సూసైడ్ చేసుకుంటానంటుంది? నిన్నటి వరకు ప్రవస్తిది సెన్సేషనల్ న్యూస్గా వైరల్గా మారింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే సడన్గా మళ్ళీ ఢీ షో డాన్సర్ నేను సూసైడ్ చేసుకుంటాను. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది పక్కన పెట్టేస్తే, కొంచెం లైమ్లైట్లోకి ఎవరన్నా వస్తే వాళ్ళ మీద పుకార్లు పుట్టించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎక్కడి నుంచి వస్తారో ఎందుకు వస్తారో తెలియదు, బట్ రెగ్యులర్లీ ఇలా జరుగుతుంది. ఈ పిల్ల ఓ పిల్లగా వెంకటేశు పాటతో కొంచెం పాపులర్, ఢీ షో కూడా బాగా చేసింది అండ్ కొద్ది గొప్ప అభిమానులు సంపాదించుకుంది. పర్సనల్ లైఫ్ కొంచెం డిస్టర్బ్డ్ లైఫ్ అంట. సరే, అందరి లైఫ్లోనే ఏదో ఉంటాయి, కానీ వృత్తి ఆమె డాక్టర్ లాగా కుట్లేదు, ఇంజనీర్ లాగా బిల్డింగ్లు కట్టలేదు. వచ్చింది డ్యాన్సే, ఖచ్చితంగా డ్యాన్సే చేయాలి. అది చేసుకుంటూ ఏదో రకంగా సంపాదించుకుంటూ బ్రతికేస్తుంది. ఏదన్నా ఇష్యూ అయితే మీరు సెలబ్రిటీస్ గురించి మాట్లాడవచ్చు, కానీ సెలబ్రిటీస్కి ఇష్యూస్ క్రియేట్ చేయకూడదు, అవునా కాదా? ఇప్పుడు ఈ పిల్ల వీడియో పెట్టింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం, అంతే. ఆ పిల్ల వీడియో పెట్టకపోతే మనం ఈ పిల్ల నుంచి మాట్లాడకూడదు. బాగోతాలు అంట కడుతున్నారు. జాను లైరి రెండో మొగుడు వీడే, త్వరలో పెళ్ళి, అదంటే ఇదంటే ఏమో బ్లర్ చేసి 4-5 రకాల హీరోల మొహాలు వేసేస్తున్నారు. ఏమనుకుంటారు? ఆమె షోకి జడ్జ్ బాగా చేసావు డ్యాన్స్ అంటే జడ్జికి ఈవిడ కంట కట్టేయడం, యాంకర్ వచ్చి చాలా చక్కగా చేసావు అమ్మాయి అంటే యాంకర్కి ఆమె కంట కట్టేయడం. అలా ఎలా? తప్పు కదా. జరుగుతూనే ఉన్నాయి. చూసింది భరించింది, ఒక్కసారి బస్ట్ అయిపోయింది. తన వల్ల కాల. ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి, ఎవరే మాకు చెప్పలేదు ఏంటి, ఏం చెప్పలేదు, ఇగో ఇదేదో వైరల్ అవుతుంది. ఎలా ఉంటుంది? ఇంట్లో వాళ్ళైనా సరే అనుకోరు. సో పిల్ల ఏంటి, నేను ఇలాంటివి నాకు చచ్చిపోవాలని ఉంది, ఇవన్నీ చూడడానికి నా వల్ల అవ్వట్లేదని చెప్పి ఒక సెల్ఫీ వీడియో తీసింది. సరే, ఆ పిల్లల మాట్లాడింది కాబట్టి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఇన్ కేసు ఒకవేళ సెల్ఫీ వీడియోకి ముందు తను ఏమైనా నిర్ణయం తీసుకుంటే ఏం చేస్తారు వీళ్ళంతా? నీకు సంబంధం లేని మనిషిని గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఒకటి చెప్పనా, సెలబ్రిటీస్ అందరూ కూడా వాళ్ళ వృత్తుల్లో డబ్బులు సంపాదించుకోవడానికి సెలబ్రిటీలు అవుతారే కానీ మనం కూర్చొని మాట్లాడుకోవడానికి వాళ్ళు సెలబ్రిటీలు అవ్వరు. ఏదైనా ఇష్యూ ఉంటే వీ కెన్ స్పీక్, అదేం పెద్ద విషయం కాదు. ఇష్యూ ఏం లేనప్పుడు ఊరికే పనిగట్టుకొని వాళ్ళ గురించి మాట్లాడితే ఏమొచ్చింది? ఇప్పుడు చూడు, బాగోతాలు అంట కట్టేస్తున్నారు ఏకంగా. ఇప్పుడు డాన్సర్స్ అంటే బేసిక్గా ఆర్టిస్టులు, అమ్మాయిలు అంటే ఎక్కడ ఇల్లులు ఇవ్వట్లా, చూసేవాడు కూడా వంకరగా చూస్తున్నాడు, ఏ పిల్ల అని చెప్పేసి, బాగా డాన్స్ వేస్తావంటగా నువ్వు, ఇట్లా చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవడం కూడా కష్టమే. కట్టుకునేవాడు చేత బాగా నమ్మకాన్ని సంపాదించుకొని ఏదో రకంగా ప్రేమించో పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ జీవితం కూడా విడిపోద్ది. వీడు ప్రేమించేటప్పుడు డాన్స్ని చూసే ప్రేమిస్తాడు, ప్రేమించాక నువ్వు ఇంకా ఈ పని ఆపేయాలంటాడు. వృత్తిని వదులుకోవాలా, వీడిని వదులుకోవాలా. కొంతమంది వృత్తిని వదులుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది వీడిని వదులుకున్న వాళ్ళు ఉన్నారు. ఏదో రకంగా ఈవిడ జీవితంలో కొన్ని నెగిటివ్ సంఘటనలు జరిగినప్పటికీ గట్టిగా లైఫ్ ఈడ్చుకుంటూ వచ్చింది. గట్టిగా ఏదో బ్రతికేయాలనుకుంది, బతకనివ్వట్లా. సరే, ఇప్పుడు ఏంటి, ఆ పిల్లోడు కూడా ఒక వీడియో పెట్టాడు. నేను ఈ సింగర్, నేను ఆ అమ్మాయి నిజంగానే గాఢంగా ప్రేమించుకుంటాం, మేము కలిసి జీవించాలనుకుంటున్నాం, కలిసి బ్రతకాలనుకుంటున్నాం. మీరు మమ్మల్ని దయచేసి మా జీవితంలోకి మీరు అందరు రాకండి. అరే, మీకు సోషల్ మీడియా ఉంది కదా, సామాజిక మాధ్యమాల్లో మేము కనబడుతున్నాం కదా అని ఊరికే తీసుకొచ్చి మా గురించి మీరు ఎందుకు చర్చలు పెడుతున్నారు? మా జీవితాన్ని మేము కదా అనుభవించాలి. ఏదైనా ప్రదర్శించేది ఉంటే మీ ముందు ప్రదర్శిస్తాం. ఆ ప్రదర్శనకు తగ్గట్టుగా నేను పాట పాడుతాను, ఆమె ఆట ఆడుద్దాం, దానికి తగ్గట్టు మీరు ఏమైనా మాట్లాడండి. అవి కాకుండా పర్సనల్ లైఫ్స్ ఎందుకు? సరే, నేను బాగా ఆడట్లేదు, నా పాటలు చెవిలో విషం, అప్పుడు చెప్పు. సరే, ఆవిడ సరిగ్గా డ్యాన్స్ చేయట్లేదు, చెప్పు. నేను బాగా పాడుతున్నాను, చెప్పు. ఆవిడ బాగా డ్యాన్స్ చేస్తుంది, చెప్పు. అంతే. మీరు ఇది పాడితే వినాలనుకుంటున్నాను, చెప్పు. ఏమంటే మీరు ఈ సాంగ్కి డ్యాన్స్ వేస్తే చూడాలనుకుంటున్నాను, చెప్పు. ఇవ్వదిలేసి బాగోతాలు అంట కట్టి వాళ్ళ గురించి ఏవేవో మాట్లాడుకుంటూ వాళ్ళకి వీళ్ళకి అంటగడుతూ మొహాలు బ్లర్ వేస్తూ పక్కన వీళ్ళ మొహాలు వేసి వీడెవడో తెలుసా, ఈ మొగుడు ఎవరో తెలుసా, ఆ మొగుడు ఎవరో తెలుసా, ఏంటది అమ్మాయిల గురించి మాట్లాడడం చండాలంగా. గట్టిపిండం కాబట్టి సెల్ఫీ వీడియోతో వదిలేసింది, అంటే చాలా అనుభవించింది కాబట్టి. కొంచెం సెన్సిటివ్ అమ్మాయిలు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి ఇలాంటివన్నీ చూస్తే? అది జరిగింది ఇప్పుడు. సో ఇవన్నీ ఇంతటితో ఆపేస్తే బెటర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.